దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. 2 అంశాలు ఈ వచనంలో ఉన్నాయి. అయితే ఉన్నటువంటి అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుని ఎదుట మనము శ్రేష్ఠులముగా నిలవబడాలి. దేవుని ఎదుట మనము శ్రేష్ఠులుగా కనబడాలి. కనుక ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అహంకారం గలవాడి కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడు అనే మాటను మనం ధ్యానించిన దినము మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశము అపవాది యొక్క అమ్ముల పొదిలో నుండి అహంకారము అనే అగ్నిబాణం. అపవాది యొక్క అమ్ముల పొదిలో నుండి అహంకారము అనే అగ్నిబాణం అంశం. అపవాది యొక్క అమ్ముల పొది అంటే ఏంటి? అమ్ముల పొది. అమ్ముల పొది అంటే తెలుసా కదా? అమ్ముల పొది భద్రపరచుకునేది. సర్వసాధారణంగా ఈ పదాన్ని ఎవరికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు? విలుకాంధ్రకు ఎక్కువగా ఈ పదాన్ని వాడుతున్నారు. విలుకాంధ్రు అంటే ఎవరు? బాణాలు వేసేవారు, వేటగాళ్ళు. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం చూసారా? అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం చూసారా? అతని వీపు వెనుక ఒక బుట్ట లాంటిది ఉండదు చూసారా? బుట్ట లాంటిది ఉండి దానిలో బాణాలు. కొన్ని విగ్రహాలకు అలా కడతారు, కొన్ని విగ్రహాలు చేతితోనే విల్లు బాణము 2 పట్టుకొని ఉన్నట్లుగా పెడుతుంటారు. కొన్ని విగ్రహాలకైతే వీపు పైన ఒక బుట్ట లాంటిది ఉంటుంది, అందులో విల్లంబులు అందులో పెట్టుకుంటారు అనమాట. ఆ బాణాలు దాంట్లో భద్రపరుచుకుంటారు. భద్రపరుచుకొని అవి ఒక్కొక్కటి తీసి వేస్తూ ఉంటారు వేటకాండ్రు. అమ్ముల పొది అంటే దాచుకునేది, వాటిని పెట్టుకునే ఒక పరికరం అమ్ముల పొది. బాణాలు పెట్టుకునేటటువంటి ఒకటి. అయితే అపవాది యొక్క అమ్ముల పొదిలో అపవాది ధరించుకొని ఉన్నాడు అమ్ముల పొది. ఆ పొదిలో అమ్ముల పొదిలో కొన్ని అగ్ని బాణాలు ఉన్నాయి. అగ్ని బాణాలు మనకు తెలుసు కదా. ఎఫెసీలో చూడండి, 16వ వచనం 6:16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దుష్టుని చేతిలో ఏమున్నాయట? అగ్ని బాణాలు ఉన్నాయి. అగ్ని బాణాలు, తన యొక్క అమ్ముల పొదిలో అగ్ని బాణాలు ఉన్నాయి. దుష్టుని యొక్క అమ్ముల పొదిలో, అపవాది యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఈ అగ్ని బాణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కరి పైన విడుస్తూ ఉంటారు. విడుస్తుంటాడు అపవాది. దాని నుండి తప్పించుకోగలిగిన వారు శ్రేష్ఠులు అవుతారు. తప్పించుకోలేని వారు దాని బారిన పడి నాశనానికి వారు నడిపించబడతారు. అపవాది యొక్క అగ్ని బాణాన్ని నుండి తప్పించుకోగలిగే శక్తిమంతుడుగా నీవు నేను ఉండలేకపోతే, అపవాది యొక్క అమ్ముల పొదలో నుండి విడిచేటటువంటి ఆ అగ్ని బాణాన్ని కానీ మనం గురైతే, అగ్ని బాణానికి గురైతే, మనకు తగిలిందంటే తప్పనిసరిగా మనం నాశనానికి నడిపించబడేవారుగానే ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు భక్తుడైన పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి. మనం దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగే శక్తివంతులముగా ఉన్నామా? దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణాల నుండి తప్పించుకోగలిగేటటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నామా?
వాటిని త్రిప్పి కొట్టగలిగేటటువంటి ఈ యొక్క విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉందా? అది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే వాడి యొక్క అపవాది యొక్క అమ్ముల పొదిలో చాలా రకాల అగ్నిబాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ అహంకారం అనే అగ్నిబాణం, అసూయ అనే అగ్నిబాణం, అత్యాస అనే అగ్నిబాణం, ఇంకా దుష్టత్వం, సమస్త దుష్టత్వం. మన గలతీ పత్రికలో చూసుకుంటే అక్కడ ఏవైతే శరీర క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా అపవాది యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి అగ్ని బాణాలు. అది ఏ బాణం తీసి ఎవరి మీద ప్రయోగిస్తుందో తెలియదు. అమ్ముల పొదిలో నుండి తీసిన ఆ బాణం ప్రయోగించినప్పుడు దానికి కానీ మనం గురయ్యామంటే, అది కానీ మనకు తగిలిందంటే, తప్పించుకోగలిగే శక్తిమంతులుగా మనం లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో నుండి అహంకారము అనే అగ్నిబాణం, ఇది సాతాను గారు ప్రయోగించినప్పుడు దాని నుండి తప్పించుకోలేకుండా అది మనకు తగిలితే కనుక ఏ విధంగా మనం జీవితంలో మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఒక మాట, అహంకారి కంటే శాంతిపరుడు శ్రేష్ఠుడు అని ఇక్కడ మనం చూసాం. మనుష్యుని అపవిత్రపరిచే వాటిలో ఈ అహంకారం అనేది కూడా ఒకటని సువార్తల్లో మనం చూడగలం. ఒక విషయం ఏంటంటే, ఇంగ్లీష్ ఛానల్ అన్న మాట విన్నారా? ఎక్కడ ఉందండి ఇది? ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ ఛానల్ అనేటటువంటి ఇది ఏంటంటే, అట్లాంటిక్ సముద్రం దగ్గర సముద్రపు ఒడ్డున ఒక వ్యక్తి విన్ స్టాన్లీ అనేటటువంటి వ్యక్తి లైట్ హౌస్ను నిర్మించాడట. ఒక ఇంజనీరు, గొప్ప ఇంజనీరునన్న గర్వం అతనికి. నేను చాలా గర్వం అతనికి గర్వం రావడానికి గల కారణం ఏంటి అంటే, ఆ దేశంలో ఆ సమయానికి ఆ వ్యక్తి ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన వాడు కనుక ఆ వ్యక్తికి ఆ గర్వం లేదా అహంకారం ఉండడం సహజం. ఆయన ఆ ఇంగ్లీష్ ఛానల్కి ఎదుట ఒక లైట్ హౌస్ నిర్మించి తలపెట్టి ఒక లైట్ హౌస్ను నిర్మించాడట. నిర్మించి దానిపైన శిలాఫలకం పైన ఓపెనింగ్ రోజు ఓపెన్ చేసే శిలాఫలకం పైన ఏమి రాయించాడంటే, సముద్రపు అలలకు గాలులకు ఇదే నా సవాల్. నేను కట్టిన ఈ కట్టడాన్ని మీరు పోల్చగలిగే బలం మీకుంటే నిరూపించుకోండి. సముద్రపు అలలకు గాలులకు తుఫాన్లకు ప్రకృతికి సవాల్ విసిరాడనమాట మానవుడు. నేను కట్టినటువంటి ఈ యొక్క లైట్ హౌస్ను మీరెన్నటికీ కదల్చలేరు అని ప్రకృతికి సవాల్. అంటే అతని అహంకారం లేదా అతని గర్వం ఎంతగా ఉందో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విన్ స్టాన్లీ అనేటటువంటి వ్యక్తి. అయితే అది నిర్మించిన 3 సంవత్సరాలకి గొప్ప తుఫాన్ ఏర్పడింది. ఆ తుఫాన్లో అది నేలమట్టం అయిపోయింది. ఆ తుఫాన్లోనే అది కట్టించినటువంటి విన్ స్టాన్లీ కూడా కొట్టుకుని పోయాడు. అతను మొత్తానికి మరణం అయిపోయాడు. అతను కట్టిన కట్టడం కూడా నేలమట్టం అయిపోయింది, ఆ లైట్ హౌస్ కూడా. అలా కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత, అనగా 1756లో జాన్ స్మీటన్ అనేటటువంటి ఒక వ్యక్తి అదే స్థలంలో, ఏ స్థలంలో అయితే లైట్ హౌస్ కూలిపోయిందో, తుఫానుకి నామరూపాలు లేకుండా పోయిందో, అదే స్థలంలో జాన్ స్మీటన్ అనేటటువంటి వ్యక్తి మరొక లైట్ హౌస్ని నిర్మించాడట. మరొక లైట్ హౌస్ని నిర్మించి ఆ లైట్ హౌస్ శిలాఫలకం పైన ఓపెనింగ్ రోజున ఒక మాట రాయించాడు. కీర్తనలు 120వ కీర్తన మొదటి మాట రాయించాడట. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థము, ఇది యెహోవా కట్టించినది. ఆ మాటకు ఒకటి జోడించి అక్కడ మరలా ఇది యెహోవా కట్టించినది అన్నయ్య రాశాడట. నేను కట్టలేదు. సాధారణమైనటువంటి ఒక
ఆర్కిటెక్ట్ అనమాట, ఇంజనీర్, చిన్న ఇంజనీర్. ఆ వ్యక్తి జాన్ స్మిత్ అనేటటువంటి వ్యక్తి 1756లో రాసి తన విధేయతని, ఇది నా గొప్పతనం కాదు, ఇది నాతో నా దేవుడు కట్టింపజేస్తాడు అని అర్థం వచ్చేలాగా శిలాఫలకం పైన ఆ వాక్యం రాయించి యెహోవాచే కట్టించబడినది అని రాసుకున్నాడు. రాసుకున్నప్పుడు 1756లో నిర్మించినటువంటి ఆ లైట్ హౌస్ ఈనాటికి కూడా ఉందట. చెప్పుచారు దేవునికి స్తోత్రం. అక్కడ విన్ స్టాన్లీ కట్టించినటువంటి లైట్ హౌస్ ఆ శిలాఫలకం మీద, నేను కట్టిన ఈ లైట్ హౌస్ కూలగొట్టే దమ్ము మీకుందా అని ప్రకృతికి సవాల్ చేశాడు. తన గర్వాన్ని ప్రదర్శించాడు, అహంకారాన్ని ప్రదర్శించాడు. అది 3 రోజులకే లేదా 3 సంవత్సరాలకే అది నామరూపాలు లేకుండా నేలమట్టం అయిపోయింది. కానీ ఈ జాన్ స్మిత్ అనేటటువంటి వ్యక్తి 1756లో కట్టించినటువంటి ఆ లైట్ హౌస్ నేటికి చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం ఇది నేను కట్టించినది కాదు, యెహోవాచే కట్టబడినది, యెహోవా కట్టించినది అని రాయడం వలన అది దేవుని తన తగ్గింపు లేదా తన ఆ వినయం అనుభవ అనే దాన్ని బట్టి దేవుడు అతని నిర్మాణాన్ని ఆ రీతిగా నిలబెట్టాడని మనం చెప్పుకోక తప్పదు. యెహోవా కట్టాడని అది ఎప్పటికీ నిలిచినది. మనల్ని మనం చూసుకొని మురిసిపోయేటటువంటి అధికారం కానీ, ఐశ్వర్యం కానీ, పలుకుబడి కానీ, జ్ఞానం కానీ, అందచందాలు కానీ, లేదంటే మరింకేదైనా దేవుని కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే వాటి ముందు అవన్నీ కూడా వెలవెలపోతాయి. ఏమి సాటి కావు. దేవుని కృప కంటే మనకున్నది ఏది కూడా సాటి కాదు. ఆయన కృప మనకు ఉంటేనే, ఆయన కటాక్షం మన మీద ఉంటేనే మనం చేసే ప్రతి పనిలో మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. మనది, ఇది నాది. మానవుడి పట్ల దేవుని ఆలోచనలు యేసుక్రీస్తు ద్వారానే నెరవేర్చబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మానవుని పట్ల తండ్రి అయిన దేవుని ఆలోచనలు నెరవేర్చబడతాయి. ఆయన పంపిన కుమారుణ్ణి ఎరుగని వారు, ఆయన దగ్గర తను తగ్గింపు జీవితం కలిగి లేని వారు పట్ల దేవుని ఆలోచనలు నెరవేరవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. నేను, నా, లేకపోతే నాకంటే, నేను తప్ప ఇంకెవరో చేయలేరు, నేనే అయి, నేనే, నేను అహం, నేను తప్ప అది ఎవ్వరు చేయలేరు కాక చేయలేదు అనుకోవడం చాలా తప్పు. నేను, నాకంటే, నేను తప్ప అనే మాటలు అహంకారికే అవి వస్తాయి. నేను ఏంటి? నేను కాదు, నీతో పాటు దేవుడు. అలాగే మీకు చెప్పినట్లున్నాను, ఒకసారి నేను ట్రైనింగ్లో ఉండగా స్టీవెన్సన్ గారు, మేము వెళ్తున్న చర్చికి, బాప్టిస్ట్ సెంటనరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ జగన్నాథపురం చర్చికి స్పీకర్గా వచ్చారు. స్టీవెన్సన్ గారు వచ్చి చిన్న మాట చెప్పారు, చిన్న కథ. నేనేం చెప్పింది కాదు కానీ ఈ గతంలో కూడా మీకు చెప్పినట్టు గుర్తు. స్టీవెన్సన్ గారు చెప్పినటువంటి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చీమ ఏనుగు పైన ఎక్కి కూర్చుందట. అది ఒక వంతెన దాటాలనుకుందట. ఏనుగు వంతెన దాటుతూ ఉన్నప్పుడు ఆ వంతెన తాళ్ళతో కట్టబడినటువంటి వంతెన అటు ఇటు ఊగిసలాడుతుంటే ఆ చీమ ఏనుగు పైన ప్రయాణం చేసి అవతలకి వెళ్ళిపోయి అవతల ఉన్నటువంటి తన తోటి చీమలతో అంటుందట, చూసావా, నేను ఏనుగు కలిసి వంతెన్ని ఎలా ఊపేశామో, వంతెన్ని ఊపేయడంలో చీమ పాత్ర అంతా, వంతెన్ని గడగడలాడించడంలో చీమ పాత్ర ఏమాత్రం ఏమైనా చాలా తక్కువ. వంతెన్ను అటు ఇటు ఊగిసలాడేటట్లు చేయడంలో చీమ పాత్ర అసలు లేదని అనుకోవాలి. ఏనుగుతో కలుపుకుంటే నేను ఏనుగు కలిసి చూసారా ఎంతలా ఉనికించేసామో, వంతెన తెగిపోద్దేమో అనుకున్నాం. అంటే నీవు అనుకుంటే ఏమీ లేదు, నేను అనుకుంటే, నీతో పాటు దేవుణ్ణి కలుపుకుంటే ఏదైనా సరే సాధ్యమే. నేను కాకుండా నా దేవుడు, నేను నా యేసు ఈ కార్యం చేసాం. నేను కాదు, నేను అనేది వద్దు. అక్కడ వంతెన్ను ఊపడంలో
ఆ చీమ పాత్ర ఏమాత్రం లేదు, కానీ ఏనుగుతో కలుపుకుంది కాబట్టి ఆ చీమలు కూడా అవును నిజమే, మీరిద్దరూ చాలా ఎక్కువగానే దాన్ని ఊపేశారు అని చెప్పగలిగాయి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నేను అంటే మనం జీరో, నేను నా దేవుడు, నేను నా యేసయ్య అనుకుంటే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా సాధించగలం. నేను అనేది మాత్రం ఉండకూడదు. నేను అనేది అన్న అహం మనిషిని దేవునికి దూరం చేసి బలహీనపరుస్తుంది. ఈ అగ్ని బాణం చాలా భయంకరమైనది. ఈ అగ్ని బాణానికి అందుకే ఒక తత్వవేత్త, ఈరోజు ఏంటి అన్ని బయటవే చెప్తున్నారు అనుకోకండి, వాక్యం ఒక తత్వవేత్త హెన్రీ క్యాంప్బెల్ అనేటటువంటి వ్యక్తిని విన్నారా? పదం చదువుకున్నటువంటి వ్యక్తి హెన్రీ క్యాంప్బెల్ అనేటటువంటి వ్యక్తి ఒక మాట అన్నారు. అహం మనిషి లోపల నుండి తొలిచేసే ఒక మహమ్మారి. అహం మనిషిని లోపల నుండి తొలిచివేసే ఒక మహమ్మారి. పైకి చాలా బాగానే కనిపిస్తాడు మనిషి, కానీ ఉన్నట్టుండి అనుకోకుండా ఒకేసారి కుప్పకూలిపోతాడట. ఈ అహం అనేది ఉంటే ఉన్న వ్యక్తి కుప్పకూలుతాడట. రాసిన హెన్రీ క్యాంప్బెల్ అనేటటువంటి తత్వవేత్త, ఆయన రాసినటువంటి మంచి మాట. అహం అనేది మనిషిలోని ఒక లోపల నుండి తొలిచివేసే ఒక భయంకరమైనటువంటి మహమ్మారి. ఇది మనుషులు బయటికి బాగానే చూపిస్తుంది, కానీ ఒకేసారి పడగొట్టేస్తుంది అని నిర్వచన దాని కొరకు దాని గురించి ఎటువంటిది అనే దాన్ని ఆయన చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియమైన, అహంకారం అనేది దేవునికి అసహ్యమైనది. ఈ అహంకారం అనేది దేవుని బిడ్డలుగా మనం ఎట్టి పరిస్థితులను కలిగి ఉండకూడదు. ఈ అహంకారం అనే అగ్ని బాణానికి మనం గురైతే గనుక, ఆ బాణం వచ్చి మనకు తగిలితే గనుక మనం ఏమైపోతామో మనకే తెలియదు. ప్రభునందు ప్రియమైన వారా, అందుకే అహంకారి అనేటటువంటి వారు దేవునికి అసహ్యుడు అని లేఖనం ద్వారా దేవుడు అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం చాలండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి అసహ్యమైన కార్యము లేదా లక్షణము, ఒక గుణము ఏంటి అంటే అహంకారం. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి ఉంది ఏంటి? అహంకారం. గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. మరి దేవునికి అసహ్యమైన రీతిగా మనం జీవిస్తే, అసహ్యమైన వాటిని మనం కలిగి ఉంటే మనం శ్రేష్ఠులు అనబడతామా? శ్రేష్ఠులు అనబడతామా? జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, అహంకారి కంటే శాంతపరుడు శ్రేష్ఠుడు అని. మనం శ్రేష్ఠులని దేవుని ఎదుట ఎప్పుడు పిలిపించుకోగలుగుతామంటే, ఇదిగో ఈ అహంకారం అనేది మనలో లేనప్పుడు. అసహ్యమైన, దేవునికి అసహ్యమైన అహంకారం అనేటటువంటి లక్షణం మనలో లేనప్పుడు మాత్రమే మనం దేవునికి పుస్తమానం 24 గంటలు దేవుని సన్నిధిలో నీ ఉండి మోకాలు నలిపెక్కిపోయేలా, కాయలు కాసేలా మోకాల మీద ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసేసిన, కానీ దేవునికి అసహ్యమైన అహంకారం అనేటటువంటి లక్షణం నీలో ఉంటే అది వృధా, శ్రేష్టత్వాన్ని కోల్పోతావు. ఏదైనా కానీ ఆ దేవునికి అసహ్యమైనది మనం కలిగి జీవించకూడదు అని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. సామెతలు 6:16 చూడండి. 6 కల్లలాడు నాలుగయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచన రచించు హృదయమును, కీడు చేయడానికి త్వరపడి పొరగలెత్తు పాదములను. ఇంకా కింద చూసుకుంటే ఇవన్నీ యెహోవాకు అసహ్యములైనవట. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏమనగా ఆయనకు అసహ్యమైన వాటిలో అహంకారం అనేది ఉందా లేదా? అహంకార దృష్టి,
అహంకార దృష్టి కలిగినటువంటి వారు అసహ్యులుగా కనబడతారు ఆయన దృష్టికి. అహంకార దృష్టి, కలలాడన, ఇవన్నీ కూడా ఒక్కొక్క బాణాన్ని దేవుని చిత్తాన్ని బట్టి నేను మీకు పరిచయం చేస్తాను. అపవాది యొక్క అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాలు, ఒక్కొక్క దాని వల్ల ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయో, ఏ బాణానికి గురైతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి ఆ బాణాల నుండి మనం తప్పించుకోగలిగే శక్తి ఎక్కడ ఉంది, ఎలా దొరుకుతుంది అనేది కూడా మనం చూస్తాం. ప్రభుత్వ ప్రియమైన రానున్న దినాలు ఏదైనా కానీ అహంకారం అనే బాణానికి మనం ఎదురు నిలబడగలగాలంటే మనం దేవుని విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని ఉండాలి. అగ్ని బాణాన్ని మనం తప్పించుకోగలిగే శక్తివంతులుగా మనం ఆయన సన్నిధిలో ఎదగాలని లేఖనం సెలవిస్తుంది. లేఖనం గర్వము, అహంకారము దేవునికి అసహ్యములు. అహంకారికి గల మరొక పేరు ఉన్నదట. అహంకారం కలిగిన వారికి బైబిల్ ఒక పేరు పెట్టింది. అహంకారం కలిగినటువంటి వ్యక్తులకి ఈ లేఖనంలో ఒక పేరు ఉందట. అహంకారము దేవునికి అసహ్యమైనది అన్నది మనం చూసాం 2 రిఫరెన్స్లో. అహంకారం కలిగినటువంటి వారు కూడా దేవుని దృష్టికి అసహ్యులుగా కనబడతారు, శ్రేష్ఠులుగా ఎంచబడరు అన్న విషయాన్ని మనం చూసాం. అహంకారికి మరొక పేరు ఉందట. ఏంటో బైబిల్ని అడుగుదాం. సామెతల గ్రంథం చూడండి 21వ అధ్యాయం 4వ వచనం. 24 చూడండి. అహంకారి అయిన గర్విష్ఠుడికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో అపహాసకుడు. ఈ మాట ఎక్కడ విన్నామా? ఈ మాట ఎక్కడ? అపహాసకుడు అన్నమాట కీర్తన మొదటి కీర్తనలో లేదా? మొదటి కీర్తనలో ఉందా? ఏమని? అపహాసకులు కూర్చుండు చోటను అసలు వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. వాళ్ళు పక్కనే కూర్చోవద్దు అంటారు. అహంకార దృష్టి గల వారికి మరొక పేరు ఏంటంటే అపహాసకుడు అంట. వాడి చుట్టుపక్కల ఎవరిని చేరొద్దని దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెబుతూ ఉంది. అపహాసకుడి యొక్క కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నాం. అపహాసకుడి యొక్క కూర్చుండక. ఈ గర్వం కలిగినటువంటి వ్యక్తి లేదా అహంకారం కలిగినటువంటి వ్యక్తికి మరొక పేరు అపహాసకుడు అని పేరు. అహంకారి అయిన గర్విష్ఠుడికి అపహాసకుడు. మరి అపహాసకుని వద్ద కూర్చోమన్నాడు దేవుడు. ఆయనకి అసహ్యుడు. గర్వం కలిగిన వాడు, అహంకారం కలిగిన వాడు దేవునికి అసహ్యుడు. ఆయన దగ్గర అతనిని మనుషుని కూడా అసహ్యించుకునేలా ఉండమంటున్నాడు. అతన్ని మనుషులు కూడా అసహ్యించుకోవాలి. ఎవరి దగ్గరికి? ఇష్టపడే వారి దగ్గరికి వెళ్తామా, అసహ్యించుకునే దగ్గరికి వెళ్తామా? మనం వెళ్ళి కూర్చుంటామా? ఇష్టపడేవారు అంటే అట్టి వారు మనుషులు కూడా ఇష్టపడవద్దు. అది వారి దగ్గర చుట్టుపక్కలకి వెళ్ళకండి, చుట్టుపక్కలకి వెళ్ళకండి అని చెప్తుంది వాక్యం. అపహాసకుడు అని అతనికి పేరు అని కీర్తనలు మొదటి కీర్తనలోనే మనం చూసుకున్నాం. వారి దరిదాపులకే వెళ్ళకూడదని లేఖనం చెప్తుంది. ఈ అహంకారం వెంట ఏముంటుంది, దీనివల్ల ఏంటి నష్టం ఏంటి, లాభం ఏంటి అని మనం చూసుకుంటే, ఇది కలిగి ఉంటే ఏమి నష్టపోతాం మనం? లాభం ఏమైనా ఉందండి? అహంకారం వల్ల లాభం ఏమైనా ఉందా? నష్టం అయితే చాలా ఉంది. అహంకార హృదయం కలిగినటువంటి వారు అయితే కనుక గర్విష్ఠులుగా ఉంటే అపహాస్యములుగా పిలువబడటమే కాదు, ఈ లక్షణం, ఈ గుణం అనేది మనలో ఉంటే కనుక అపవాది యొక్క అంబుల పొదల నుండి విడవబడిన ఈ అహంకారం అనే అగ్ని బాణానికి మనం గురైతే చాలా నష్టాలు మనం ఎదుర్కోవలసిన వారముగా ఉంటాం. చూడండి 11వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద ఏమొస్తుందట? అహంకారం కలిగినటువంటి వ్యక్తుల వెనుక అహంకారము అనే దాని వల్ల మన ప్రయోజనమే లేకపోగా దాని వెనకనే వచ్చేస్తుందట అవమానం అనేది. అహంకారిగా మనం ఉంటే మనం అవమానం పాలవక తప్పదు. అవమానం అనేది దాని వెంబడే వచ్చేస్తుంది, అవమానం అనేది. కనుక ఈ అహంకారము అనే బాణానికి మనం తగలకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ బాణం విడిచే అపవాది చాలా
కుయుక్తిపరుడు కనుక దాని నుండి తప్పించుకోగలిగే శక్తివంతులుగా మనం ఎదగాలి దేవుని సన్నిధిలో ఎదగాలి. తప్పించుకోగలిగే శక్తి సామర్థ్యం మనం కలిగి ఉన్నామా? మనల్ని పరిశీలన చేసుకోవాలి. సభ్యులుగా అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఎక్కడ ఉన్నదంటే వినయము గల వారి దగ్గర ఉంటుంది. వారు ఏదో సామెత కూడా ఉంటుంది, ఈ మాట చదివినప్పుడు ఆ సామెత గుర్తొచ్చింది. అన్నీ ఉన్న ఆకు అణిగి మరిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉన్న ఆకు అణిగి మరిగే ఉండదు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అంటే వినయము కలిగినటువంటి వ్యక్తి వద్ద జ్ఞానం ఉన్నది. వినయము కలిగిన వ్యక్తి వద్ద జ్ఞానం ఉన్నది. అహంకారం నాకు అన్నీ లేని అర్థం అంతా నేనే ఎగిరెగిరి పడుతుంది. దాని దగ్గర ఏమీ లేదు, వెంటనే అవమానం వస్తుంది. వెనకతల ఆ అహంకారం వెనకతల అవమానం అనేది వస్తుంది. ప్రియ సహోదరుడు, మనం ఈ బాణానికి ఎట్టి పరిస్థితులు గురి కాకూడదు. అహంకారం అనే బాణాన్ని నుండి తప్పించుకోగలిగే శక్తి మనం కలిగి ఉండాలి. శక్తి మనం దేవుని సన్నిధిలోనే దొరుకుతుందా శక్తి, దేవుని పాదాల చేత దొరుకుతుందా శక్తి. నువ్వు ఎక్కడ కూడా దాన్ని ఎదిరించగలిగే శక్తి నువ్వు బయట సంపాదించలేవు. అహంకారం అనేటటువంటి దాన్ని, ఈ మాట అహంకారం వెంబడి అవమానం వచ్చిన వినయము కలిగిన వారి మధ్య జ్ఞానం ఉన్నది. కనుక వినయము కలిగిన వారు మనం ఉండాలి. అహంకారం వల్ల మొదట మనకు వచ్చేది ఏంటంటే అవమానం, తప్పనిసరిగా అవమానం. 16వ అధ్యాయము సామెతల గ్రంథం, 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం. గర్విష్ఠులతో దోపుడు పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట దేవునికి స్తోత్రం. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఒక వ్యక్తి పడిపోవడానికి సూచనగా ఏంటి అంటే అహంకారమే. అహంకారంతో ఎగిరెగిరి పడుతున్నటువంటి వ్యక్తి అతని నాశనానికి దగ్గర అవుతున్నాడని అర్థం. అది నేనైనా నువ్వైనా. అహంకారం అనే అగ్నిబాణానికి గురైతే అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు. ఈ మనస్సు అనేది క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండకూడదు. అలా ఉంటే దేవునికి అసహ్యులుగా ఉంటారు, దేవుడు అసహ్యించుకునేవారుగా ఉంటారు, దేవుని ఎదుట శ్రేష్ఠులుగా ఎంచబడము అని లేఖనం సెలవిస్తుంది. అపరంజిని సంపాదించుకున్నట్టు జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టమైన సంపాదించుకుని తెలివిని సంపాదించి ఈ మేలు అనేది ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. గర్విష్ఠులతో దోపుడు పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు. ఉపదేశంలోకి చెప్పేవాడు మేలునందును యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడని. ఇలా సామెతల గ్రంథంలో మనకి చాలా మాటలు మనల్ని హెచ్చరిస్తాయండి, మనల్ని గద్దిస్తాయండి, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయండి. అపవాది యొక్క అగ్నిబాణాల నుండి తప్పించగలిగే మాటలు ఈ జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ జ్ఞాన గ్రంథంలో సామెతల్లో మనం ఎన్నో చూడగలం. అపవాది యొక్క అగ్నిబాణం నుండి తప్పించగలిగేటటువంటి అమూల్యమైన ముత్యాల లాంటి మాటలు మనం ఈ సామెతల గ్రంథంలో మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన అహంకారం వెంబడి అవమానం వస్తుంది. అలాగే అహంకారం నాకు ముందు ఏంటంటే నాశనానికి ముందు అది ఉంటుందని, పడిపోవడానికి ముందు అది వస్తుందని, దాని వెనకే నాశనము పడిపోవడం అనేవి కూడా వస్తాయని లేఖనాల ద్వారా మనం చూస్తాం. ఈ రీతిగా పడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారా? చెప్పండి ఒక్కరిని, ఎవరైనా? ఎవరండి? అహాబు రాజు అహాన్ని ప్రదర్శించడా? తన భార్య అహాన్ని ప్రదర్శించింది, యెజబెలు. ఇంకా ఎవరైనా జ్ఞాపకం వస్తారా? సౌలు. ఎవరండి? సంసన. కర్మమా, నేను బలవాడుని చెప్తే అన్యాయంగా ఏమని చేశారా? తనకు బలం ఇచ్చాడని దేవుడు అన్యాయం పోయాడా? ఇవన్నీ కాదు కానీ హామాను అది మరీ దారుణం కదండి. ఒక యూదుడు లేచి నమస్కారం
మాత్రం పెట్టలేదని యూదు జాతిని అందరినీ నాశనం చేసేయడం అనుకునేది ఏమంటారు దాన్ని? అహంకారమేనా? అతను కూడా గర్వమేనా? పాస్టర్ గారు కనబడినప్పుడు, ఎదురైనప్పుడు పాస్టర్ గారికి ప్రైజ్లా చెప్పలేదని దేవుడి దగ్గర నాకు ప్రైజ్లా చెప్పలేదు, ఆమెని మీరు నాశనం చేసి ప్రభువుని ప్రార్థన చేయడం ధర్మమా? ఎదురైన వ్యక్తి నాకు ప్రైజ్లా చెప్పలేదు, నాకు నాశనం చేసి 24 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించి వచ్చాను నేను, అది సబవా? అది ధర్మమా? అది న్యాయమా? కానే కాదు. హామాను ఆ మొద్దుకై తనకి దండం పెట్టలేదని, తనను విష్ చేయలేదని, లేచి నిలబడి వంగని తనకు దండం పెట్టలేదని తన అహంకారాన్ని ఎలా ప్రదర్శించాడంటే, లేనిపోని మాటలని రాజు దగ్గర చెప్పి ఎలాగైనా ఆ ఒక్క వ్యక్తిని బట్టి యూదా జాతిని అందరినీ కూడా నాశనం చేయాలని కంకణం పట్టుకున్నాడు ఆయన. ఎంతటి అహంకారం చూడండి హామాను. యూదు జాతిని అంతటినీ నాశనం చేసేయాలన్న ఆ ఒక అహంకారిగా అతను మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనము చూస్తే చూడండి, మొదటి నుంచి మన మాట చూడండి. మోకాలుని మొర్దెకై వంగకయు నమస్కారం చేయనుండగా మీరు చున్నామని మొర్దెకై అడిగి వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారి మొర్దెకై యొక్క మాటలు స్థిరపడిన లేదో చూద్దామని దాని హామానికి తెలిపి యాలనగా అతడు నేను యూదుని కనుక పని చేయించాలని వారితో చెప్పాడు. మొర్దెకై వంగకయు నమస్కరింపక హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహస్వరోసు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడు. యూదులందరినీ చంపేయాలని ఆలోచన చేశాడట. యూదులందరినీ చంపేయాలని ఆలోచన చేశాడు. ప్రభువును ప్రియమైన ఆయన యూదుడి కనుక నేను దేవునికి తప్ప మరి ఎవరికి వంగి నమస్కారం పెట్టను అనుకున్నాడు. పెట్టననుకున్నప్పుడు ఆయన యొక్క ఆ కార్యాన్ని బట్టి ఇతను చంపడం అయితే ఏమాత్రం పని, ఇతను ఒక్కడే కాదు, ఇతనికి ఉన్నటువంటి స్వజనులు ఎవరో తెలుసుకొని వారందరినీ నాశనం చేసేయాలి అన్న ఆ పగ పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. పెంచుకొని 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. చాలండి. అతని భార్య ఏం చేయలేకపోతున్నాడు. హామాన్ని కానీ అతని ప్రజలను కానీ ఏం చేయలేకపోతున్నాడు. మొర్దెకైని కానీ అతని ప్రజలను కానీ ఏమి చేయలేకపోతున్నాడు హామాన్. అప్పుడు విచారంతో ఉన్నప్పుడు తన భార్య అంటుంది, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగా ఉరిగొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము అని. నువ్వు సంతోషంగా ఉండు, తర్వాత నువ్వు సంతోషంగా రాజుతో కూడా ఎందుకు పో అని చెప్తుంది తన భార్య. ఎవరండి? జెరెషు అనేటటువంటి తన భార్య కూడా 50 మూరల ఎత్తుగల ఉరిగొయ్యను నువ్వు సిద్ధం చేయించు. ఆ ఉరిగొయ్య మీద ఆ మొర్దెకైని ఏ రీతిగా ఉరి తీయించాలో ఆ సంగతి మేము చూస్తాం. అది ఆ రీతిగా మేము చేద్దాం, ప్రణాళికలు రూపొందిద్దాం, పన్నాగాలు పండుదాం అని చెప్పి అతను సంతోషపెట్టారు. సంతోషపెట్టారు స్నేహితులు తన భార్య కూడా హామాను సంతోషపెట్టారు. అయితే
ఉరికొయ్య చెప్పిన రీతిగానే ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించాడు. 50 మూరల ఎత్తులో ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. చూడండి 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఎవరి కోసం సిద్ధం చేశాడండి? ఎవరి కొరకు సిద్ధం చేశాడు హామాను? మొర్దెకై కొరకు. అతని చేతులతో తయారు చేసుకున్న అదే ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు? ఏమైనా గుర్తొస్తుందా మీకు? సామెత లాంటిది. మంచిది. ఎవరు తీసుకున్నా గోతిలో వారే పడతారు. ఎప్పటికైనా లేట్ అయినా కానీ తప్పనిసరిగా పడతారు. అందులో అనుమానమే లేదు. బైబిలే చెప్పింది. బైబిల్ చూపించింది. ఒక వ్యక్తిని ఉదాహరణగా మీకు చూపించింది కూడా మనకు చూపించింది ఉదాహరణగా. బైబిలే చూపించింది. బైబిల్ చూపించింది అంటే తప్పనిసరిగా ఎవరు తీసుకున్న దాంట్లో వారు పడతారు. అంతేకాదు, చూపించడం కాదు, వాక్యం కూడా చెబుతుంది చాలా విషయాలు. అందుచేత దావీదు అంటున్నాడు, చూడండి దావీదు ఏమంటున్నాడు? 7వ కీర్తన 15వ వచనం. హామాను తనకున్న అహంకారాన్ని బట్టి యూదా జాతులందరినీ చంపుదాం అనుకున్నాడు, కానీ తనే మరణమయ్యాడు. అహంకారం, గర్వం, దాని ముందు నాశనానికి ముందు గర్వం నడుస్తుందంటే నడిచిందా లేదా? హామాను విషయంలో మనం చూసామా లేదా? నాశనానికి ముందు, నువ్వు నాశనం అయిపోవడానికి ముందు నడిచేది ఏంటంటే గర్వం. ఆ గర్వం పరిగెడుతుందంటే వెనకాల నాశనం వచ్చేస్తుంది అనమాట. అందులో అనుమానం లేదు. అవమానము నాశనం రెండు కలిసి వచ్చేస్తున్నాయి అనమాట. గర్వం నీ వెనకాల పరిగెడితే, అహంకారం నీ వెనకాల పరిగెడితే. చూడండి కీర్తనలు 7:15. లోకసామి చెప్పుకోని అవసరం లేదు, వాక్యమే చెప్తుంది. ఏమంట? వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. ఈ బైబిల్లో ఈ వచనాన్ని చూసే సామెత పుట్టిందేమో అనుకుంటాను. ఎవడు తీసిన గోతిలో వాడే పడిపోతాడు అన్న సామెత ఈ వచనాన్ని చూసే బయటికి ప్రకటన చేశారేమో, అది కనిపెట్టారేమో అనుకుంటాను. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. హామాను త్రవ్విన గుంటలో మొదటిగా పడ్డాడా? హామాను త్రవ్విన గుంటలో హామానే పడ్డాడు. వాక్యం నిరర్థకం కాదండి. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఏ మాట కూడా తప్పిపోదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పరిశుద్ధ లేఖనంలో రాయించిన ప్రతి మాట జరిగి. 9:15 చూడండి, కీర్తనలో 9:15. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయారు, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. ఎవరు ఒడ్డిన వలలో వారి కాలే చిక్కుకుంటుందట. ఎవరు ఒడ్డిన వాళ్ళు లోక సామెతగానే మనం కాదు, బైబిల్ నుంచి కూడా మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు తప్పిన ఒకరి కొరకు మనం ఏదైతే ఉచ్చులు పడతామో ఆ ఉచ్చులో మనమే చిక్కుకుంటాము అనేటువంటి విషయం. 101వ కీర్తన 5 వచ్చారు. 101వ కీర్తన 5వ వచనం. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. అంటే నేను వారి గురించి ఆలోచించను, వారి గురించి నేను సహించుకోలేను, వారిని గురించి ఏ విధంగా కూడా నేను సహించలేను. వారిని కావాల్సిన ప్రతిదండన నేను వారికి ఇస్తాను అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తాము. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపవాది యొక్క అమ్ముల పొదిలో నుండి విడువబడిన అహంకారము అనే అగ్ని బాణాన్ని మనం తప్పించుకోవాలి అంటే, ఆ బాణము నుండి మనం తప్పించబడాలంటే దేవుని సన్నిధిలో శక్తి పొందుకోవాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ విశ్వాసమైన డాలు పట్టుకొని అపవాది వేసే ప్రతి అగ్ని బాణాన్ని మీరు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలని, మన విశ్వాసంలో ఎదగాలి. దానికి అవసరమైనటువంటి
ఆయుధాలు, సర్వాంగ కవచం అనేది మనం ధరించుకోవాల్సిన వారిని ఉన్నాం. ఆ సర్వాంగ కవచం అక్కడ మనం చూస్తాం 6వ అధ్యాయంలో, ఎఫెసీ 6వ అధ్యాయంలో. కనుక మనం అహంకారం అనేటటువంటి అగ్ని బాణానికి గురి కాకుండా, దేవుని దృష్టిలో అసహ్యులుగా, సహింపరాని వారుగా ఉండేవారుగా కాకుండా, దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఉండాలంటే శాంతపరుడు శ్రేష్ఠుడు అని వాక్యం చెబుతుంది. కనుక అటు శాంతం కలిగి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్వం అనేది, అహంకారం అనేది మనలో లేకుండా తీసివేసి వినయము, విధేయత, దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. ఇంకో వ్యక్తి కూడా మనకు తెలుసు, ముందు అహంకార దృష్టి ప్రదర్శించాడు కానీ తర్వాత తనంతా సరిదిద్దుకొని మరలా అద్భుత కార్యం చూడగలిగాడు. ఒక వ్యక్తి నయమాను. ఏంటి, నేను సిరియా దేశపు సైన్యాధిపతిని, ఒక సేవకుడు లేదా దేవుని ప్రవక్త దగ్గరకు వస్తే ఆయన ఏదో ముట్టుకొని స్వస్థపరుస్తాడో ఏదో చేస్తాడు అనుకుంటే, ఈ మురికి నదిలో, యోర్దాను నదిలో మునగమంటాడండి. మా దేశంలో సిరియాలో నదులు లేవా, అవి లేవా అనుకొని వెళ్ళిపోయాడు. ముందు తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పడానికి నేను ఎంత దూరం వచ్చాను అనుకుని అహంకారం దృష్టి కలిగిన వాడే, మనసు కలిగిన వాడే వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సైనికుడు చెప్పిన మాట చెప్పిన వల్ల తన అహంకార దృష్టిని పోగొట్టుకొని మరలా తిరిగి అతను ఏదైతే చెప్పాడో అది చేయడం వల్ల అతను అద్భుత కార్యాన్ని చూడగలిగాడు. లేదా మనం కూడా ఒకసారి ఆ బాణం త్రుటిలో తప్పించుకున్నాడు. ఎవరు? నయమాన్ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ బాణం నుండి తప్పించుకున్నాడా లేదండి? హామాన్ అయితే తప్పించుకోలేకపోయాడు. కానీ నయమాన్ అయితే గర్వం అనేది మనసులోకి వచ్చింది కానీ, అహంకారం అనేది వచ్చింది కానీ, ఒక వ్యక్తి ద్వారా మనది సరిచేయబడింది. గొప్ప అద్భుత కార్యాన్ని చూడగలిగాడు. కాబట్టి ఈ అహంకార దృష్టి కలిగి ఆ దేవునికి అసహ్యులుగా జీవించకుండా, శాంతపరుణముగా, దీన మనసు కలిగిన వారుగా, దీనులుగా ఆయన సన్నిధిలో మనం ఆత్మీయంగా ఎదుగుచూ ముందు కొనసాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో నడిపించినగాక. చిన్న ప్రార్థన తీసుకున్నాం. మహోన్నతుడ స్థుతులకు మాత్రమే ఇదిగో ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మేము పొందడం ప్రభావ. ఆయన అహంకార దృష్టి కలిగిన వారు నీకు అసహ్యులని లేఖనం ద్వారా సెలవించు. అపవాది నాయన అమలు పదిలో నుండి విడివబడే ఈ యొక్క అగ్ని బాణము, నాయన అహంకారం అనే అగ్ని బాణం ప్రభా మాకు తగలకుండా దాన్ని ఎదిరించగలిగే శక్తి నీ సన్నిధిలో నన్ను మేము పొందుకోగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయడం. దినం మేము వినిన వాక్యాన్ని మేము విడిచిపెట్టేవారు కాకుండా దాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని దాన్ని అనుసరించి నడుచుకునే వాక్యం దయచేయడం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చిన ఆనంద తండ్రి. ఆమేన్.